మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండవ కమిటీ 2024-2026 జియో పాస్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి స్టేట్ చైర్మన్ వి రాము గారు మనతో ఉన్నారు. ఈ విషయం గురించి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు జియో వచ్చిందండి లాస్ట్ 4th జియో నంబర్ 20. ఆ జియో ప్రకారం మనం ఏ విధంగా చేసుకోవాలని దాని మీద డిస్కషన్ చేయడానికి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగ్లో చర్చలు జరుగుతాయి, డిస్కషన్ కూడా జరిగింది. దీంట్లో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి డిస్కషన్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ఈ జియో సెల్ఫ్ డిక్లరేషన్ సిస్టమ్ అని చెప్పి దీంట్లో పెట్టింది. ఇవి కొద్దిగా ఇబ్బందికరంగా మాకున్నా కూడా గవర్నమెంట్తో చేసి మాట్లాడి ఈ మధ్యలో మళ్ళీ గవర్నమెంట్తో సీఎం గారిని కలిసి మళ్ళీ మా అబ్జెక్షన్స్ ఏమనుంటే వాళ్ళకి వినవించుకుంటాము. ఇది ప్రజలకు అన్నిటికీ అన్ని రకాలుగా మనకు బాగానే ఉంది. ప్రభుత్వం కూడా మంచి ఉద్దేశంతోనే ఇది చేసింది. ప్రజలు ఎవరు డివేట్ కాకుండా బిల్డింగ్స్ని కరెక్ట్గా సెట్ బ్యాక్స్ వదిలి కరెక్ట్ రూల్స్ ప్రకారం కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదనే ముఖ్య ఉద్దేశం ఇది. దీంట్లో ఎవరైనా డివేట్ చేస్తే చాలా ఇబ్బంది. వాళ్ళతో పాటు మాకు కూడా ఎల్టీపీలు కూడా బాధ్యులు చేస్తూ ఈ జియో వచ్చింది. మేము ఎంతవరకు బాధ్యులు అవుతామనేది దీని మీద చర్చించి క్షుణ్ణంగా మా డిస్కషన్ ఈసీ మీటింగ్లో డిస్కస్ మా టీంతో పాటు మేము కూడా దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేము స్టేట్ ఈసీ మన కడప జిల్లాలో ఇక్కడ కడపలో పెట్టడం జరిగింది. సో రీసెంట్గా మనకి జియో రావడం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు అలాగే ఎల్టీపీలకు బాధ్యత ఇస్తూ ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద మా అవేర్నెస్ పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకుని దీని మీద మా స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఎల్టీపీలు 4000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించే విధంగా మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ప్రజలను బాధ్యతలను చేస్తూ అలాగే ఎల్టీపీలను కూడా బాధ్యతలను చేస్తూ జియో అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ స్కీమ్ పెట్టడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏవైతే మనం సబ్మిట్ చేస్తున్నామో బిల్డింగ్ పర్మిషన్స్ కోసం కానీ అలాగే లేఅవుట్ రూల్స్ కానీ దాని మీద డీవియేషన్ అవ్వకుండా సవ్యంగా వెళితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అది గవర్నమెంట్ వారికి కానీ ప్రజలకు కానీ ఇలా ఎల్టీపీలకు కానీ అవి డీవియేషన్ లేకుండా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. దాని మీద కొన్ని పాయింట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని అనిపిస్తుంది. దాని మీద డిస్కషన్ చేసుకుంటున్నాం. ఏమైతే మాకు ఇబ్బందిగా ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మార్పులు చేర్పులు ఉంటే అలా మన సీఎం గారిని కానీ కన్సల్ట్ ఎంఏయుని మినిస్టర్ గారు నారాయణ గారిని కూడా అడగడం జరుగుతుందని. దానివల్ల అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందులో మేము కూడా ఎల్టీపీలు కూడా హ్యాపీగా ఉండాలంటే అందరూ ప్రభుత్వం మాకు సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాం. సార్ ఇప్పుడు కొత్తగా జియో అయితే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే తేవడం జరిగింది. ఈ జియోలో ఎంతవరకు మీకు వ్యతిరేక అంటే కొన్ని విషయాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. అంటే మీ వరకే ఈ సమస్య అనేది ఉందా, లేకుంటే దీనికి ప్రజలు కూడా అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి? దీనిలో మెయిన్ భాగంగా ఎల్టీపీలని ఒక క్రిమినల్ కేసులు పెడదామని చెప్పేసి అని ఏదైతే ప్లాన్ తీసుకున్నారో వాళ్ళు డీవియేషన్ చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉన్నది ఉంది. మేము ఎంతవరకు అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఇస్తే మేము యాజ్ పర్ జియో ప్రకారం సబ్మిట్ చేయడం అనేది జరుగుతుందండి. డీవియేషన్ వాళ్ళు చేస్తే పనిష్మెంట్ మాకు వస్తుంది. సో వాళ్ళు మాత్రం డీవియేషన్ చేయకుండా ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. మాకు ప్రభుత్వం వారు 7 రోజుల్లో వాళ్ళు ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారో దాని మీద ప్లింత్ లెవెల్లో మీరు ఫోటోగ్రాఫ్స్ తీసి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అది డీవియేషన్ లేకుండా వాళ్ళు చేస్తే మాకు ఇబ్బంది అయితే ఉండదు. ప్రజలు మాత్రం దానికి జాగ్రత్త సహకరించాలి. సార్ రాంబాబు సార్, ఇప్పుడు మీరు ప్రజలు కూడా దీంట్లో ఈ విషయంలో సహకరించాలని చెప్పారు. అంటే ఏ పాత్రలో వాళ్ళు ఎలాంటి విషయంలో సహకరించాలి? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ చేశారు సార్. ఎందుకంటే ప్రజలు అనేది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోబోయే బిల్డింగ్కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో లింక్డ్ డాక్యుమెంట్స్తో సహా అది నిజాయితీగా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ కనుక మాకు ఇస్తే దాని ప్రకారం మేము ప్లాన్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. చాలామంది అప్పటికప్పుడు తాత్కాలికంగా కానీ వాళ్ళ సైట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు తెలియపరచకపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ప్రజలు ఆ విధంగా సహకరిస్తే మాకు ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు 2024-26కు సంబంధించిన ప్రజలకు కూడా సంబంధించి ఒక జియో అయితే
ఏపీ స్టేట్ తేవడం జరిగింది. అయితే దీంట్లో మన ఎల్టీపీస్ కి కొన్ని పాయింట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే వీళ్ళకు అనుకూలంగా ఉంటుందని, అయితే పూర్తిగా అయితే దీంట్లో ఏమి వ్యతిరేకంగా అయితే లేదు, కొన్ని అయితే మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన స్టేట్ ఎల్టీపీస్ వచ్చేసి ఇక్కడ కడపలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.